రద్దు చేసిన వాళ్ళు పెత్తందారులు అడుగుతున్నా మిమ్మల్ని. విదేశ విద్యోన్నతి ఈ పిల్లలకు ఏ యూనివర్సిటీ చదువుకోవాలంట యూనివర్సిటీ డబ్బులు ఇచ్చా వాళ్ళు పెత్తందారులు, విదేశ విద్య నిలిపేసిన వాళ్ళు పెత్తందారుల తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మూడోది మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని, టిట్కో ద్వారా ఇండ్లు కట్టాలని, ఆ ఇల్లు ఒక ఆస్తి కావాలని 12 లక్షల ఇండ్లు ప్రారంభిస్తే 5 ఏళ్లుగా టిట్కో ఇండ్లు మీకు ఇవ్వకుండా ఇప్పుడు కూడా రంగులు వేసుకుని పెత్తనం చేసేవాళ్ళు వీళ్ళు. ఎవరో పెత్తందారులు తమ్ముళ్ళు ఆలోచించండి. నేను పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే ఆ పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా, ఆస్తి ఇవ్వకుండా అప్పుల పాలు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నిజమైన పెత్తందారుడు. ఇంకో పక్క ప్రతి ఒక్క ఇంటికి 3 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇతను 500 కోట్ల రూపాయలతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు రిషికొండలో. మీకు మాత్రం 3 లక్షలకి అది కూడా ఇవ్వకుండా కేంద్రం ఇచ్చే డబ్బులు ఇచ్చాడు. నేను ఒకటే పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, ఇప్పుడు ఇచ్చిన ఇంటి కాలనీలు ఉంటాయి, ఏది రద్దు చేయను. అక్కడే ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడానికి పూర్తిగా సహకరిస్తా. నేను సైకో జగన్మోహన్ రెడ్డి మారికి కాదు. ఏదైతే అసంపూర్తిగా వదిలిపెట్టాడో, ఏదైతే మీకు అరాకొర ఇచ్చాడో అది చాలదు. మీకు అన్ని విధాలు ఆదుకోవడానికి ఇంకా ఆర్థిక సహాయం చేస్తా, మీ ఇండ్లు కట్టిస్తా, మిమ్మల్ని అప్పుల నుంచి విముక్తి చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్సీల కోసం 27 పథకాలు ఇచ్చాం. 27 పథకాలు రద్దు చేసిన వ్యక్తి పెత్తందారుడా? 27 పథకాలు ఇచ్చిన వాళ్ళ పెత్తందారులా మీరు ఆలోచించండి. దళిత కాలనీలో, గిరిజన కాలనీలో రోడ్లు వేసాం, మౌలిక సదుపాయాలు చేశాం, కరెంట్ ఇచ్చాం, వంట గ్యాస్ ఇచ్చాం. అలాంటి వాళ్ళు పెత్తందారులా? లేకపోతే 5 ఏళ్లుగా 1 రూపాయి ఖర్చు పెట్టని వాడు పెత్తందారుడా? మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బదిలీల పేరుతో ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసి ఆయన మనుషులు మాత్రం ఇక్కడే పెట్టుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి నిజమైన పెత్తందారు. పేద పిల్లలు బాగా చదువుకోవాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో సీట్లు ఇచ్చాం. వాళ్ళ భవిష్యత్తు కోసం కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది పేదల పెన్నిదిగా పనిచేశాం. ఆ స్కీమ్ని కూడా తీసేసి ఈరోజు ఒక పెత్తందారి మనస్తత్వాన్ని మీరు నిరూపించుకునే పరిస్థితికి వచ్చారు. తమ్ముళ్ళు జెండాలు తీయాలి, జెండాలు తీయాలి, మళ్ళీ ఎగరేద్దాం. అన్ని జెండాలు తీయాలి. తమ్ముడు జెండాలు తీయండి, తమ్ముడు జెండాలు తీయాలి, మళ్ళా ఎగరేద్దాం. ఈరోజు మీరు చూస్తే పేద పిల్లలకు అందరికీ ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాం. పేద పిల్లల్ని చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేద పిల్లలకి ఈరోజు మీరు చూస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ మానేశారు. ఎవరు పెత్తందారులో మీరే ఆలోచించుకోండి. అన్నింటికంటే ముఖ్యంగా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదవాడి పుట్టగొట్టి ఆదాయం లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నిజమైన పెత్తందారి వ్యవస్థకు మారు రూపం